రైటిక తెలుగు చిత్రసీమ దాతృత్వాన్ని చాటుకుంది. అడుకోడి జల విలయం గుప్పెట్లో చిక్కుకున్న బెజవాడ ఇప్పుడు గజగజలాడుతోంది. దీంతో స్పందించిన సినీ ప్రముఖులు విరాళాన్ని అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి విరాళం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ₹1 అందించారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. అలాగే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, జొన్నలగడ్డ సిద్ధు, అలాగే వర్తమాన కథానాయకులు కూడా స్పందించారు. తమ వంతు సహాయాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. చిత్రసీమ దాతృత్వం చాటుకుంది. ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి చేయూత అందించడంలో ముందుంటుంది తెలుగు చిత్రసీమ. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న 2 తెలుగు రాష్ట్రాలకు సహాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న 2 తెలుగు రాష్ట్రాలకు సహాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. నందమూరి కథానాయకులు బాలకృష్ణ, ఎన్టీఆర్ 2 రాష్ట్రాలకు కలిపి ఒక్కొక్కరు ₹1 చొప్పున విరాళాన్ని ప్రకటించారు. బాధిత ప్రజల సహాయార్థం తమ వంతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళం అందిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళాన్ని ఎన్టీఆర్ ప్రకటించారు. అగ్ర కథానాయకుడు మహేష్ బాబు 2 తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళమిస్తున్నట్లు తెలిపారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, ప్రముఖ నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు అందజేస్తున్నట్లుగా తెలిపారు. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 15 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 15 లక్షలు ఇస్తున్నామన్నారు. యువ కథానాయకుడు విశ్వక్సేన్ ఏపీ, తెలంగాణకు చెరో 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 5 లక్షల చొప్పున విరాళాన్ని అందజేస్తున్నట్లు యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. యువ కథానాయక అనన్య నాగల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి చెరో 2.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు సతీష్ అందిస్తారు. మా కొలీగ్ సతీష్, చెప్పండి. టాలీవుడ్ అయితే విపత్కర పరిస్థితుల్లో భారీ విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యవని, మీరు చెప్పినట్టుగా తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి తన దాతృత్వం చాటుకుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా మేము అక్కడి ప్రజలకు సాయం చేసేందుకు ముందుంటామంటే ఎప్పుడు తెలుగు చిత్ర ప్రముఖులు ముందుకు వస్తూ ఉంటారు. అలాంటిది రీసెంట్గా గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాలు వరదలతో ఏ స్థాయిలో వెలువలాడుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇటు తెలంగాణకు వచ్చిన ఖమ్మం జిల్లా, అటు ఏపీలో విజయవాడ, అసలు ఎవరు ఊహించని విధంగా వరదలు మొత్తం చుట్టుముట్టాయి. విజయవాడకైతే చరిత్రలు ఎప్పుడు లేనంతగా నగరం మొత్తాన్ని వరద ముంచెత్తడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సో ఏ స్థాయిలో అక్కడ సహాయ చర్యలు కొనసాగుతాయి మనం చూస్తూ వస్తున్నాం. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉండి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించడం, ప్రతి ఒక్కరికి సాయం అందేలా ఆయన చేస్తున్న కృషిని కూడా అందరూ అభినందిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నేను సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటే అది మరింత భారం అవుతుంది, వారికి ఆటంకం ఏర్పడుతుందని ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే ఉండి అక్కడ ఏర్పాట్లు ఎప్పటికీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు వర్షాలు తగ్గినట్టు కనిపించినా మరో 2 రోజుల పాటు మరో తుఫాను ఒకటి వణికిస్తోంది ఏపీ ప్రజల్ని. అక్కడ భారీ వర్షాలు పడతాయంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ వర్షాలు కూడా ఎదుర్కొనేలా అక్కడ మొత్తం యంత్రాంగం అంతా సమాయత్తమవుతోంది. మరోవైపు ఈ వరద నీరంతా పోయిన తర్వాత అక్కడ రోగాలు కూడా మరొక ఎత్తు అవుతుంది. అక్కడ అంటు రోగాలు కూడా సోకనివ్వకుండా జాగ్రత్త పడటం మరీ ముఖ్యం. కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దానికి ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ విధంగా అక్కడ వాటిని అరికట్టాలనే దానిపై కూడా ఇప్పటికే సమీక్షలు జరపడం మనం చూస్తున్నాం. సో ఇక మన విరాళాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించినా సరే ప్రకృతి విపత్తులు ముందుంటామంటే తెలుగు చిత్ర ప్రముఖులు ఎప్పుడు ముందుంటూ ఉంటారు. అలాంటిది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ వరద సంభవిస్తే ఇక ఏ స్థాయిలో వారి సహాయం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీరు చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ₹1 సీఎం సహాయ నిధికి అందిస్తామని నిర్ణయాన్ని ప్రకటించడం మనం చూస్తాం. అంతకంటే ముందుగానే
మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అలాగే బాలకృష్ణ గారు, ఎన్టీఆర్, అలాగే మహేష్ బాబు వీళ్ళ నలుగురు కూడా ఆ 2 రాష్ట్రాలకు కలిపి ₹1,00,00,000 చెక్ అందించారు, 50 లక్షల చొప్పున అందించారు. అట్ ద సేమ్ టైం యువ కథానాయకులు కూడా చాలా ముందుకు రావటం, వారి ఎవరికి తోచిన స్థాయిలో వారు ఇక్కడ విరాళాలు ప్రకటించడం అయితే ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం. అటు సిద్ధు జొన్నలగడ్డ అయితే చెరో 15 లక్షలు ప్రకటించారు, విశ్వక్షేణ్ కూడా చెరో 5 లక్షలు ప్రకటించారు. రీసెంట్గా వకీల్ సాబ్లో యాక్ట్ చేసిన అనన్య యువ హీరోయిన్ ఆమె కూడా ఆమెకు అందిన స్థాయిలో 2.5 లక్షలు చొప్పున చెరో 2.5 లక్షలు చొప్పున ఆమె ప్రకటించడం మనం చూస్తాం. సో ఈ విధంగా ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి తమ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల్ని ఆదుకుంటాం, త్వరలోనే మేము కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి సహాయ కార్యక్రమంలో పాల్గొంటాం, అక్కడి ప్రజలకు భరోసా కల్పిస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నామని భరోసా ఇవ్వటంలో చిత్ర పరిశ్రమ ఎప్పుడు ముందుంటుంది. దట్టు తెలుగు చిత్ర పరిశ్రమ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ముందుంటుంది. అలాంటిది మన రాష్ట్రాల్లోనే ఈ వరదతో ఇలా విలవెల్లాడుతుంటే ఇంకా సామాన్యంగా ఎక్కడ ఉంటుందని మనం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా కూడా వారంతా ఇంకా ప్రజలకు భరోసా కల్పించేలా వారికి అన్ని విధాలు సాయం చేస్తామని వారు చెప్పడం మాత్రం అటు తెలుగు రాష్ట్ర ప్రముఖులంతా కూడా అభినందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.